మనకు తెలిసిందే మార్నింగ్ నుంచి కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఒక పక్క స్టేట్మెంట్ రికార్డ్ జరుగుతుంది. ఈ సందర్భంలో సీనియర్ అడ్వకేట్ తిరుపతి వర్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి, ఆ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో అటెండ్ అవుతున్నారు. సరే, దానికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆ మూవీకి వచ్చారు, దానికి ఎవరు బాధితులు ఉన్నారు, సో ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చింది, సో దానికి సంబంధించిన తోపులాట ఏ విధంగా జరిగింది, ఆ డిసీజుడు ఏ విధంగా చనిపోవడం జరిగింది, దానికి సంబంధించిన బాబు ఏ విధంగా గాయపడడం జరిగింది అన్న కోణంలో వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ సీను అంటే దీనికంటే ముందు ఇంటరిమ్ బెయిల్ ఉన్నది. సో ఆ ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి దానికి సంబంధించి ఒక ఇంటరిమ్ బెయిల్ ఉన్న క్రమంలో దీని మీద ఒక అపోహ ఏంటంటే ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించింది. ఎందుకంటే పోలీసుల పైన, స్టేట్ గవర్నమెంట్ పైన ఈయన అంటే అబాసు పాలు చేయాలి, అంటే తప్పు లేకుండా కావాల్సుకొని అల్లు అర్జున్ పైన కేసు పెట్టిరని చెప్పే కోణంలో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తప్పు అనుకుంటూ, ఎందుకంటే ఈయన ఒక 10,000 వీడియోలు చూసిన తర్వాత, పోలీస్ వాళ్ళు చూసిన తర్వాత ఇదంతా కాదు, ఓన్లీ ఈ అల్లు అర్జున్ గారిదే మిస్టేక్ ఉంది, తప్పు ఉంది అని చెప్పి భావించి వాళ్ళు ఏంటంటే ఈ సీన్ను రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి ఒక ప్రజలకు చూపెట్టే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. అయితే మనం చూస్తున్నాం, మొదటి నుంచి కూడా జరిగిన ఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, సంఘీభావం మాత్రం నేను తెలుపగలుగుతాను. డే 1 నుంచి కూడా పాడిందే పాట పాడుతున్నారు అల్లు అర్జున్. అవును, సినిమా ఎవరిది? అల్లు అర్జున్ గారిది. ఒక 1.5 year నుండి దీనికి సంబంధించిన ఒక హైప్ తీసుకొస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, దానికి సంబంధించిన మీటింగ్లు పెడుతున్నాడు, దానికి సంబంధించిన రకరకాలుగా హైప్ తీసుకొచ్చి అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఒకటి నెలకొల్పినాడు. దాంట్లో 2 లక్షల మంది 3 లక్షల మంది ఉన్నారని చెప్పిండ్రు. నాకు అల్లు అర్జున్ అంటే ఆ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టమని కూడా ఒక 1.5 year నుంచి ఒక హైప్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మూవీ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం చేశారంటే పోలీసు పర్మిషన్ అడిగారు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేసిన క్రమంలో వాళ్ళకి ఏంటంటే అక్కడ రాకూడదు, ఎందుకంటే ఇక్కడ కూడలిగా అక్కడ 4 కూడళ్ళు ఉంటాయి, ఎందుకంటే 4 వేలు ఉంటాయి, సో ఫ్లైఓవర్ ఉంటుంది, రకరకాలుగా అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో అతను పర్మిషన్ లేకుండా కానీ, అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ వచ్చిన తర్వాత ఆ తోపులాట్లో ఈ బౌన్సర్లు అంటే మోర్ దెన్ 40 మెంబర్స్ ఉన్నారని చెప్పి భావిస్తున్నారు. సో ఆ ఆర్మీ వల్ల, అల్లు అర్జున్ ఆర్మీ వల్ల, ఈ బౌన్సర్ల వల్ల తోపులాట జరిగింది. ఆ క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది చెప్పి భావిస్తున్నాం. సో అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో తీన్మార్ మల్లన్న కూడా దీనిపైన ఒక కేసు పెట్టడం జరిగింది. సో అది కనుక ప్రూఫ్ అయితే ఎట్లాంటి సిచ్యువేషన్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఉన్న క్రమంలో ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు కష్టపడుతున్నారు, ఎందుకంటే రాత్రి నిద్ర లేకుండా ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడారు, ఎందుకంటే ఇంకా చాలా తోపులాట జరిగింది. ఆ తోపులాట జరుగుతున్న గాయాల పాలు కూడా అయిండ్రు. సో ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న గారికి ఆ మూవీ మొన్న మూవీ చూసిండు. ఆ మూవీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తిని స్విమ్మింగ్ పూల్లో తోసేసి దాని మీద మూత్రం పోయడం జరిగింది. అసలు ఆ మూత్రం పోవడం వల్ల ఒక పోలీసు వ్యవస్థను డిగ్రేడ్ చేసినట్టు అంటే సినిమాలో చూపించారు. ఎందుకంటే ఒక యువతకు, విద్యార్థులకు అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి కదా. సో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక దొంగను ఈ విధంగా ఒక అవార్డు రావడం ఏంటి అని చెప్పి ఒక కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఆ కోణంలో ఆలోచించడం వల్ల తీన్మార్ మల్లన్న గారికి ఏదో బాధ అనిపించింది, కేసు పెట్టడం జరిగింది. దాని కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, డెఫినెట్లీగా దాన్ని యాక్షన్ తీసుకుంటారు. సో మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ వచ్చి అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చ పైన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. సో ఈ విషయంలో బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే దానికి ఎందుకంటే వీళ్ళు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఒక గాయాల పాలయ్యారు, చాలామంది గాయాల పాలయ్యారు. ఆ గాయాల పాలవుతున్న క్రమంలో వాళ్ళని ఆ పరామర్శ చేయకుండా ఎక్కడో ఒక రబాలు అంటే అల్లు అర్జున్కి ఇక్కడ సింపతి చూపిస్తున్నారు. అంటే ఒక చనిపోయే ఒక కుటుంబం రోడ్డు పాలైన క్రమంలో వాళ్ళ కనీస మద్దతు లేకుండా సినిమా యూనిట్ కానీ, అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు కానీ, సినిమా ప్రముఖులు కానీ ఎవరు కూడా వాళ్ళకు ఒక పరామర్శ లేకుండా వీళ్ళు ఏంటంటే ఇంకా అల్లు అర్జున్ దగ్గరికి పోయి ఏం జరగలేదు అని చెప్పి కీప్ ఇట్ అప్ అని చెప్పి వాళ్ళందరినీ ఒక దగ్గర హక్ చేసుకొని మాట్లాడితే ఆయనకి ఏమైంది, ఆయన ఒక కాలు వేయిందా, కన్ను వేయిందా అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో నిజానికి కూడా ఆయన ఏం జరగలేదు. సో ఒకవేళ అది ఆయన ప్రమేయం లేకుండా జరిగి ఉంటే ఆయన వెళ్ళి ఆ కుటుంబానికి బాసటగా ఉండాల్సిన అవసరం ఉంటుండే. బాసటగా ఉండకపోగా ఆయన అబాసు పాలు చేసి రకరకాలుగా ఒక స్టేట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళ పైన ఒక అబాసు పాలు చేయాలని చెప్పి ఆలోచనతో, ఒక చెడు ఆలోచనతో అల్లు అర్జున్ గారు ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఆ స్పందించిన తర్వాత ఇలాంటి అంటే ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ ఉన్న తర్వాత ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. సో ఆ కోణం అది కాకుండా కానీ ఈ
ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో బెయిల్ విషయంలో కోర్టు మళ్ళీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? బెయిల్ అంటే ఒక 10 days 15 days ఇచ్చారు కదా, సో దాని ఇంటర్మ్ బెయిల్, అది మధ్యంతర బెయిల్ అది. ఎందుకంటే అది ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు. ఒకవేళ వీళ్ళకు ఈ ఇప్పుడు చేస్తున్న స్టేట్మెంట్ని బట్టి వాళ్ళకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నా కానీ, ఒక డాక్యుమెంట్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో. డన్. సో ఇది మొత్తానికైతే పుష్ప 2 మూవీకి సంబంధించి ఎన్ని తగ్గేదే లేదంటూ పుష్ప డైలాగ్ దాదాపు సంవత్సరంన్నర పాటు కూడా మనం చూస్తున్నాం, మారుమోగించింది. ఇప్పుడు పుష్ప కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సినిమా కంటే మించిన ట్విస్ట్లు అయితే ఈ విషయంలో మనకు కనిపిస్తుంది. మొన్నటిదాకా ఇదే ఇష్యూ జరిగినప్పుడు దాదాపు 10 రోజుల క్రింద ఇక బెయిల్ వచ్చింది, పుష్ప కొంత ఊపిరి పీల్చుకున్నాడు. అటు సాయి తేజ్ హాస్పిటల్లో కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే హెల్త్ బులెటిన్తో కూడా కొంచెం రిలాక్స్ అయ్యే సందర్భంలో మళ్ళీ పుష్ప మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని ఛాలెంజింగ్గా పోలీసులు తీసుకొని సీన్ టు సీన్ రీక్రియేషన్ చేసి పనిలో పడ్డారు. సో మొత్తానికైతే లీగల్ టీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది.